ఆర్య నాగరికత. ఆర్య నాగరికత యొక్క కాలము క్రీస్తు పూర్వము 1500 నుంచి క్రీస్తు పూర్వము 1000 వరకు. 1500 BC టు 600 BC. అంటే 500 కాళ్ళు, ఇది ఒక 400 ఏళ్ళు, 900 ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఆర్య నాగరికతని వారి యొక్క జీవన విధానము ఆధారంగా తొలివేద నాగరికత అని, మలివేద నాగరికత అని విభజించారు. తొలివేద నాగరికత అంటేనేమో 1500 BC నుంచి 1000 BC దాకా, అంటే ఒక 500 ఏళ్ల చరిత్ర. మలివేద నాగరికత అంటేనేమో 1000 BC నుంచి 600 BC వరకు, అంటే 400 ఏళ్ల చరిత్ర. మొత్తము 900 ఏళ్ల చరిత్రని ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి నాగరికత ఇది. ఎగ్జామినేషన్లో దీని మీద ప్రశ్న రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశమే లేదు. జాగ్రత్తగా వినండి. ఎలా విభజించారు అంటే, తొలివేద నాగరిక కాలంలో ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి పశుపోషణ, అర్ధ సంచార జీవితము, క్యాటిల్ రేరింగ్, సెమీ నొమాడిక్ లైఫ్. మలివేద కాలం వచ్చేప్పటికి వాళ్ళకి ముఖ్య వృత్తి వ్యవసాయము, అగ్రికల్చర్, స్థిర నివాసాలు, సెటిల్డ్ లైఫ్. కాబట్టి అనూహ్యమైన మార్పులు అనేక సంభవిస్తాయి. మనం కూడా చెప్పుకోబోతున్నాం. కనుక దీని దృష్ట్యా కనుక మనం చూసినప్పుడైతే తొలివేద నాగరికత, మలివేద నాగరికతలలో తొలివేద నాగరికత గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. తొలివేద నాగరికతని మరొక పేరు మీద ఋగ్వేద నాగరికత అని కూడా పిలుస్తారు. ఋగ్వేద నాగరికత అని ఎందుకు పిలిచారు అంటే, ఈ కాలానికి సంబంధించి మనకున్న ఏకైక ఆధారము ఋగ్వేదమే. కనుక ఋగ్వేదం ఆధారంగానే ఆ కాలం నాటి తొలివేద యుగం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత వ్యవస్థల్ని మనం చెప్పుకోవాల్సి ఉంది. అవన్నీ చెప్పుకోవడానికి మనకి ఆధారమైంది కేవలం ఋగ్వేదం మాత్రమే. అందువల్ల ఋగ్వేదము ఆధారంగానే ఏర్పడింది కాబట్టి ఈ కాలాన్ని మనము ఋగ్వేద నాగరికత అంటాం. తొలివేద నాగరికత అన్న, ఋగ్వేద నాగరికత అన్న ఒకటే. క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు. ఋగ్వేదమే ఆధారం కాబట్టి ఋగ్వేదం గురించి మనం కొంత చూడాల్సి ఉంటుంది. చూడండి, వేదము అనే పదము విద్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. వేదము విద్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. విద్ అనగా జ్ఞానము అని అర్థం. వేదము అనగా జ్ఞానమును ఇచ్చున్నది అని అర్థం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ప్రస్తుతం మనం ఋగ్వేదం అనే విషయం ఉన్నాం కనుక అందులో నుంచి వచ్చినటువంటి శబ్దం ఇది. ఇక ఋగ్వేదంలో రుక్కు, రుక్కు అంటే రుచ అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడింది. రుచ, రుచ అంటే స్తుతి అని అర్థం. స్తుతం అనేది నుంచి వచ్చింది. స్తుతి అంటే ప్రార్థన అని అర్థం. ఋగ్వేదము అంటే ప్రార్థనతో కూడినటువంటి జ్ఞానము. ఋగ్వేదంలో అన్నీ కూడా ఆయా దేవతలని ప్రార్థించేటువంటి శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఋగ్వేదం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రుక్ అంటే స్తుతి, ప్రార్థన అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. విద్య అనే ధాతువు నుంచి వేదం వచ్చింది. రుచి అనే ధాతువు నుంచి స్తుతి అనే అర్థం కింద రుచి అనే ధాతువు నుంచి రుక్ అనే పదం వచ్చింది. రుక్కులు, ప్రార్థనలు. కానీ ఋగ్వేదము అనేక అనేక దేవతల గురించినటువంటి ప్రార్థనలు దాంట్లో ఉన్నాయి. మనం ఒక్కొక్కటి క్లాసుల్లో చెప్పుకోబోతున్నాం. ఈ ఋగ్వేదాన్ని కనుక చూస్తే ఇది పూర్తిగా ఒక పుస్తకం కాబట్టి ఇది కొన్ని చాప్టర్స్గా విభజించబడింది. చాప్టర్స్, అధ్యాయాలు. ఋగ్వేదంలోని చాప్టర్స్ని, అధ్యాయాలని మండలాలు అంటాం. మండలము. కాబట్టి ఋగ్వేదంలోని చాప్టర్స్ పేరు మండలము. ఇది మొత్తము 10 మండలాలుగా విభజించబడి ఉంది. 10 మండలాలుగా విభజించబడింది. కానీ ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే మనం 10 మండలాలు ఉన్నాయి అని చెప్పాల్సి ఉంటుంది. ఇబ్బంది లేదు. అయితే మొత్తము ఋగ్వేదము ఎన్ని శ్లోకాలను కలిగి ఉన్నది అని ప్రశ్న వచ్చినప్పుడే మీకు నేను ఒక విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయం ఏంటంటే, ఋగ్వేదంలో మొత్తము కూడా 10,552 శ్లోకాలు ఉన్నాయి. నేను తప్పు చెప్పలేదు. ఋగ్వేదంలో ఉన్న శ్లోకాల సంఖ్య 10,552. అయితే మీరు చరిత్రలో ఏ పుస్తకాలు చూసినప్పుడు కూడా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అన్నప్పుడు మనకి 1028 శ్లోకాలను ఉంటుంది.
1028 ఏమిటి అంటే 1028 సూక్తములు. సూక్తము కనుక నేను మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఋగ్వేదంలో ఎన్ని సూక్తములు ఉన్నాయి అంటే సమాధానము 1028 అని చెప్పాలి. సూక్తము అంటే కొన్ని శ్లోకాల యొక్క సమూహము. సూక్తం యొక్క అర్థము మంచి మాట. కానీ ఋగ్వేదంలో నిజానికి ఉన్నవి 1028 సూక్తములు. కనుక 1028 సూక్తములు. మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 10,552. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది మీరు హిస్టరీకి సంబంధించిన బిట్స్ ఎప్పుడన్నా చూసినప్పుడు, హిస్టరీ క్లాసులు విన్నప్పుడు ఇప్పుడు దాకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 1028 శ్లోకాలే చదువుకుంటారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అంటే ఎగ్జామినేషన్లో ప్రశ్న వచ్చినప్పుడు ఒకవేళ పాత పద్ధతిలోనే కనుక ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి వచ్చి 1028 వస్తే అదే సమాధానం పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ 10,552 ఉంటే మటుకు మీరు 10,552 పెట్టండి. గమ్మత్తుగా కనుక ప్రశ్న మార్చి ఋగ్వేదంలో ఎన్ని సూక్తములు ఉన్నాయి అన్నప్పుడు ఇదేదో తెలియని పదమైన అనుకోవద్దు మీరు. ఎన్ని సూక్తులు ఉన్నాయి అంటే 10,552. మీకు అనుమానం ఉంటే కాస్త ఆ, గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. లేదా ఏదైనా వేద పండితుని అడగండి, చెప్తారు ఆయన. కనుక మొత్తము కూడా 10 మండలాలు ఉన్నాయి, 1028 సూక్తములు ఉన్నాయి, 10,552 శ్లోకాలు ఉన్నాయి. కొన్ని శ్లోకాల సమూహాన్ని కలిపి, ఒకే విషయాన్ని చెప్పేటువంటి శ్లోకాల సమూహాన్ని కలిపి సూక్తము అని పిలుస్తారు. ఈ 10 మండలాలలో చరిత్రకారుల యొక్క ఉద్దేశంలో 1, 2, 8, 10 మండలాలు ఋగ్వేద కాలము తర్వాత మలివేద కాలంలో కలపబడ్డవి. అంటే ఋగ్వేద యుగం ఏదైతే చెప్పుకున్నాం మనం, క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 600 వరకు, సారీ 1000 వరకు. క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు ఋగ్వేద నాగరికత అయితే, ఋగ్వేదంలో 10 మండలాలలో మొదట్లో 1, 2, 8, 10 మండలాలు లేవు అంటున్నారు చరిత్రకారులు. కారణాల తర్వాత చూద్దాం. కాబట్టి 1, 2, 8, 10 మండలాలు ఋగ్వేదానికి తర్వాత కలపబడ్డవి. 9వ మండలంలో సోమదేవుని యొక్క ప్రార్థన ఉన్నది. సోమదేవుడు, గాడ్ సోమ. వివరాల తర్వాత చూద్దాం. 2 నుంచి 7 మండలాలు 6 ఋషులకు సంబంధించినటువంటి మండలాలు. కనుక 6 ఋషులు, గృత్సమధుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, ఇటువంటి వాళ్ళ యొక్క ఒక్కొక్క ఋషికి సంబంధించినటువంటి ఒక్కొక్క సూక్తం, ఒక్కొక్క మండలం ఉంది. కాబట్టి మొత్తం మీద 2 నుంచి 7ని ఋషి మండలాలు అని పిలుస్తాం. 2 నుంచి 7 మండలాలని ఋషి మండలాలు అని పిలుస్తాం. 9వ మండలము సోమదేవుడికి సంబంధించింది. 1, 2, 8, 10 మండలాలు తర్వాత కాలంలో ఋగ్వేదానికి కలపడ్డాయి. ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నలు నిరంతరం వస్తున్నాయి, వీటి జాగ్రత్తగా గమనించండి. కనుక ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా చెప్పినప్పుడు మనకి కొన్ని ప్రత్యేకమైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంశాలు ఏంటంటే, హిందువులకు పరమ పవిత్రమైనటువంటి ఒక శ్లోకము గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఋగ్వేదంలోనే ఉన్నది. గాయత్రి మంత్రము ఋగ్వేదంలోని 3వ మండలంలో ఉన్నది. 3వ మండలము విశ్వామిత్రునికి సంబంధించినది. కానీ విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని దర్శించిన వాడు ద్రష్ట. మామూలు పాయింట్ ఆఫ్ వ్యూలో గాయత్రి మంత్రము ఏ ఋషికి సంబంధించినది అంటే సమాధానం మనం విశ్వామిత్రుడు అని చెప్పాల్సి ఉంటుంది. గాయత్రి మంత్రం ఏ పుస్తకంలో ఉంది అంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఋగ్వేదము. గాయత్రి మంత్రం ఋగ్వేదంలోని ఎన్నో మండలంలో ఉంది అంటే చెప్పాల్సి ఉంటుంది 3వ మండలం. ఇది కాకుండా మళ్ళీ మనకి 10వ మండలంలో 3 ముఖ్యమైనటువంటి సూక్తాలు ఉన్నాయి. 10వ మండలంలో 3 ముఖ్యమైన సూక్తములు. 1 పురుష సూక్తము. పురుష సూక్తము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణస్థులను పేర్కొంటుంది. ఏం పేర్కొంటుందో క్లాసులో చూద్దాం. పురుష సూక్తము దాని పేరు. 10వ మండలంలో ఉన్నటువంటి మరొక సూక్తము కితవ సూక్తము. కితవ సూక్తము. కితవ సూక్తము ఒక జోదగాడి యొక్క ఆవేదన ఆ సూక్తంలో ఉంటుంది. జోదగాడు, గేమ్స్టర్స్ లామెంట్. జోదగాడు మొత్తం తన యొక్క ఆస్తిని మొత్తాన్ని కోల్పోయి
దెబ్బతినిపోయి బానిసైపోయే జూదానికి ఏ రకంగా పశ్చాత్తాపడుతున్నాడో, ఆవేదన పడుతున్నాడో అది కితవ సూక్తంలో ఉంది. ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి నదీ సూక్తము. నదులకు వర్ణన ఉంది మనకి, నదీ సూక్తము. కనుక ఈ 3 కూడా సూక్తములు 10వ మండలంలో ఉన్నాయి. గాయత్రి మంత్రం ఏమో 3వ మండలంలో ఉంది. ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వచ్చేప్పుడు వీటి మీద కూడా వస్తుంది. అలాగే శరమ, శరమ అనేటువంటి ఒక కుక్క పిల్ల గురించి కూడా ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉంది. అలాగే దధీక్రి అనేటువంటి ఒక గుర్రం గురించి కూడా ఉంది. దధీక్రి అనేది ఒక గుర్రం, శరమ అనేది ఒక కుక్క పిల్ల. వీటి గురించిన వివరాలు కూడా మనకి ఋగ్వేదంలో కనపడుతున్నాయి. కనుక ఒక రకంగా చూస్తే బాహ్యంగా ఋగ్వేదానికి సంబంధించి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వచ్చినప్పుడు వీటి గురించి అడిగే అవకాశం ఉంది. ఇది కాకుండా ఋగ్వేదంలో తిరిగి మళ్ళీ హిమాలయాలు అద్భుతంగా వర్ణించబడ్డాయి. హిమాలయాలు ఋగ్వేదంలో సప్త నదులు అద్భుతంగా వర్ణనలు ఉన్నాయి. హిమాలయాలు, సప్త నదుల గురించి చాలా అద్భుతమైన వర్ణనని ప్రకృతి అధ్యయనాన్ని ఋగ్వేదం చేస్తుంది. సప్త నదులు, సింధు నది, వాటి యొక్క ఉపనదులు. అలాగే సరస్వతి నది గురించి కూడా అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. అయితే ఈ ఋగ్వేదంలో ఎక్కడా కూడా మనకి వింధ్య పర్వతాల గురించి లేదు. హిమాలయాల గురించి ఉంది, వింధ్య పర్వతాల గురించి లేదు. సప్తనదులు బ్రహ్మాండంగా వర్ణించబడ్డాయి. కానీ గంగా నది కేవలం ఒకే ఒకసారి మాత్రమే చెప్పబడింది, అది కూడా నదీ సూక్తంలో. కానీ గంగా నది ఎన్నిసార్లు ప్రస్తావించబడింది అంటే గంగా నది ఒకేసారి మాత్రమే ప్రస్తావించబడింది మొత్తం ఋగ్వేదం మీద. ఎక్కువగా వర్ణించబడినటువంటివి సప్తనదులు, 7 నదులు: సింధు నది, ఉపనదులు, సరస్వతి. అయితే విశేషం ఏంటంటే ఆయా నదులకి ఋగ్వేదంలో పేర్లు ఇప్పుడున్న పేర్లు కాదు. ఇప్పుడున్న పేర్లు కాదు. ఎగ్జామినేషన్లో ఇవి కూడా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. రావి నది, రావి నదికి ఋగ్వేదంలోని పేరు పారుష్ణి, వేగంగా ప్రవహించేది పారుష్ణి నది రావి నదికి. బియాస్, బియాస్ నదికి ఋగ్వేదంలో పేరు విపాస్, విఐపిఎస్, విపాస్. సట్లెజ్, సట్లెజ్ నదికి సుతుద్రి, దాని పేరు సుతుద్రి. అలాగే జీలం, చీనాబ్, చీనాబ్ అంటే అసికిని, జీలం అంటే వితస్త. ఇవి ఆనాటి పేర్లు. ఇది కాకుండా సరస్వతి నది అద్భుతంగా వర్ణించబడింది. సరస్వతి నది నిజానికి ఎక్కువసార్లు వర్ణించబడింది. సరస్వతి నది ప్రస్తావన 71 సార్లు ఉంది. సరస్వతి నదిని అక్కడక్కడ సరౌతి అని చెప్పడం కూడా చూస్తాం మనం, సరౌతి. దాంతోపాటుగా సింధు నదిని సింధు నది అనే పేరు కూడా మనం చూస్తాం. కనుక దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఋగ్వేద ఆర్యులు, తొలివేద కాలం నాటుకున్న ఆర్యులు, వీళ్ళు ఈ సప్త సింధు ప్రాంతంలో ఉన్నారు. వింధ్య పర్వతాల దాకా రాలేదు, గంగా నది వరకు కూడా వెళ్ళలేదు. కానీ దాదాపుగా సింధు నది నాగరికత ఎక్కడైతే వెలసిల్లిందో ఋగ్వేద ఆర్యులు కూడా అక్కడే ఉన్నారనేది మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఆ ఋగ్వేద ఆర్యుల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థలు మనం చర్చించాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి చూద్దాం మనం. ఋగ్వేదం ఆధారంగానే ఏదైనా చెప్పుకోవాలి. కనుక ఋగ్వేదం ఆధారంగా ఏ అంశాలు ఉన్నాయనే దాన్ని మనము ఒక్కొక్కటి చూద్దాం. రేపు క్లాసులో వారి యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తాను నేను. ఋగ్వేదం నాటి ఆర్థిక వ్యవస్థ గురించి రేపు క్లాసులో చూద్దాం. నేటికి స్వస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, like and comment on our channel if you like this type of videos. Thank you. Swasti.